హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనము ఎస్ఎస్‌సికి, ఆర్ఆర్‌బీకి ఉపయోగపడే వెరీ ఇంపార్టెంట్ అండి స్టాటిక్ జీకే టాపిక్ అనమాట. సో, అదేంటంటే ఫెస్టివల్స్ అండి, పండుగలు. సో, మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లోని వారు జరుపుకునే పండుగల గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందామండి. సో, ఏంటంటే పండుగ అడుగుతాడు. అది ఏ రాష్ట్రంలో జరుపుతారో అని అడుగుతారు. అది ఏ దేవుళ్ళకి సంబంధించిందని అడుగుతాడు. సో, వెరీ ఇంపార్టెంట్. అది ఏ ట్రైబ్ జరుపుతారని కూడా అడుగుతాడు. సో, ఎస్ఎస్‌సి పరంగా అయితే మాత్రం ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌కి, సీహెచ్ఎస్ఎల్‌కి వీళ్ళందరికీ అన్ని విభాగాల్లోనే ఉన్న ఎస్ఎస్‌సికి సంబంధించిన ప్రతి దాంట్లోని జీడీలకైనా మొత్తం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది స్టాటిక్ జీకే టాపిక్ అనమాట. సో, లేట్ చేయకుండా అయితే మనం ఈరోజు అయితే వీడియో మొదలు పెడదామండి. ఫస్ట్ అండి ఫెస్టివల్స్, పండుగలు. సో, ఫస్ట్ సిక్కిం అండి. సిక్కిం రాష్ట్రంలో పండుగల గురించి తెలుసుకుందాం. సిక్కిం రాష్ట్రంలో పండుగలు పాంగ్ లాప్సోల్ అండి. ఓకేనా, ఒకటి పాంగ్ లాప్సోల్. నెక్స్ట్ సాగదావా అండి, సాగదావా. నెక్స్ట్ లోసూంగ్ అండి, ఇది సిక్కిం న్యూ ఇయర్ అండి. ఈ లోసూంగ్ అనేది సిక్కిం రాష్ట్రం యొక్క న్యూ ఇయర్. ఓకేనా. నెక్స్ట్ రెడ్ పాండా వింటర్ కార్నివల్ అండి. ఓకేనా, రెడ్ పాండా వింటర్ కార్నివల్. నెక్స్ట్ బంచు అండి. బంచు సెలబ్రేటెడ్ బై బుద్ధిస్ట్ అండి. బుద్ధిస్టులు దీన్ని సెలబ్రేట్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ బంచు. ఓకేనండి. సో, ఇవి సిక్కింలో వాళ్ళు జరుపుకునే పండుగలు అనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ యూకే, ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్లో జరుపుకునే పండుగల గురించి తెలుసుకుందాం. ఫూల్ డే అండి. ఫస్ట్ది ఫూల్ డే. నెక్స్ట్ హరేలా పండుగ అండి, హరేలా పండుగ. నెక్స్ట్ గంగా కయాక్ అండి. ఓకేనా, గంగా కయాక్ అండి. నెక్స్ట్ కీచేరి అండి. ఓకేనా, ఇవి ఉత్తరాఖండ్లో జరుపుకునే పండుగలు. ఓకేనా. నెక్స్ట్ మిజోరాం అండి. అంటే మిజోరంలో వెరీ ఇంపార్టెంట్ చాప్చర్ కుట్ అండి. చాప్చర్ కుట్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని అడుగుతారు. మిజోరాం అండి, గుర్తుపెట్టుకుని వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంతూర్యం. నెక్స్ట్ సోకుం సమాయ్ వెరీ ఇంపార్టెంట్. మిజోరంలో సోకుం సమాయ్. తర్వాత కువాంగ్ అండి. ఓకేనా, సోకుం సమాయ్, చాప్చర్ కుట్టు చాలా ఇంపార్టెంట్. ఇవి మిజోరంలో జరుపుకుంటారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండి, పెలికాన్ ఫెస్టివల్ అండి. నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ అండి. తర్వాత బ్రహ్మోత్సవం అండి. ఈ 3 ఫెస్టివల్స్ మన ఆంధ్రప్రదేశ్లో జరుపుతారు. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ అండి. తెలంగాణ బతుకమ్మ అండి. తర్వాత బోనాలు, నాగోబా జాతర వెరీ ఇంపార్టెంట్, మేడారం జాతర. ఈ పండుగలన్నీ మన తెలంగాణలో జరుపుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకునే పండుగల గురించి తెలుసుకుందాం. పక్కేపాగా హార్నబిల్ పండుగ అండి, అరుణాచల్ ప్రదేశ్లో జరుపుతారు. నెక్స్ట్ తవాంగ్ అండి, తవాంగ్ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్లో జరుపుతారు. సోలుంగ్ ఫెస్టివల్ అండి, సోలుంగ్ పండుగ అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. తర్వాత లాసార్ అరుణాచల్ ప్రదేశ్లో జరుపుతారు. మాన్పా అండి, మాన్పా కూడా అరుణాచల్ ప్రదేశ్లో జరుపుతారు. టోర్గ్యా అండి, మాన్పా ట్రైబ్ జరుపుతారనమాట ఈ టోర్గ్యా అనే ఫెస్టివల్ని. సో, ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్లోని ఫెస్టివల్స్. సో, నెక్స్ట్ అసోం అండి. అస్సాం రాష్ట్రంలోని జరుపుకునే పండుగల గురించి అయితే తెలుసుకుందామండి. నమామి బరాక్ ఫెస్టివల్ అండి. ఓకేనా, ఫస్ట్ది నమామి బరాక్ ఫెస్టివల్. నెక్స్ట్ అంబుబాచి మేళ అండి, వెరీ ఇంపార్టెంట్. అంబుబాచి మేళ కామాఖ్య టెంపుల్లో చేస్తారు. ఓకేనా, కామాఖ్య టెంపుల్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అస్సాం అండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ అంబుబాచి మేళ అనేది ఈ కామాఖ్య టెంపుల్లోనే జరుపుతారు. నెక్స్ట్ ద్విజింగ్ ఫెస్టివల్ అండి. తర్వాత కటిబిహు ఫెస్టివల్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత దేహింగ్ పట్కాయ్ అండి, దేహింగ్ పట్కాయ్. ఓకేనా. నెక్స్ట్ మజులి అండి, మజులి కూడా అస్సాంలోనే చేస్తారు. తర్వాత బైకో అస్సాంలోనే చేస్తారు. తర్వాత జాన్ బీల్ మేళా అండి, ఇది బార్టర్ సిస్టమ్ అనమాట, అంటే వస్తు మార్పిడి పద్ధతి పండుగ అనమాట. ఓకేనా, జాన్ బీల్ మేళా అంటారు దాన్ని. నెక్స్ట్ రోంగాలి బిహు అండి, వెరీ ఇంపార్టెంట్. రోంగాలి బిహు, దీన్నే బోహగ్ బిహు అంటారు. ఇది న్యూ ఇయర్ అండి, అస్సాం యొక్క న్యూ ఇయర్. తర్వాత భుగాలి లేదా మాఘ్ బిహు, ఇది హార్వెస్ట్ సీజన్ అండి, హార్వెస్ట్ సీజన్లో చేసే పండుగ అనమాట. నెక్స్ట్ కంగాలి లేదా కటిబిహు అండి. ఓకేనా. తర్వాత అలీ ఐ లిగాంగ్ ఈ ఫెస్టివల్. తర్వాత ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ అండి ఇది. ఓకేనా. మీదం మీఫై ఫెస్టివల్ అండి. ఓకేనా, మీదం మీఫై వెరీ ఇంపార్టెంట్. మీదం మీఫై ఫెస్టివల్ అనమాట. నెక్స్ట్ అసోం మజులి నది దగ్గర చేసుకునే పండుగల గురించి తెలుసుకుందాం అండి. ఫాల్గొత్సవ్ అండి. ఓకేనా. నెక్స్ట్ అలీ ఐ లిగాంగ్ తర్వాత నాఖోవా అండి, దేవ పూజ అనమాట.
ఓకేనా. తర్వాత బిహు అండి. ఇవన్నీ అసోంలోని మజూలి నది దగ్గర చేస్తారనమాట. సో అసోంలోని ప్రతి ఫెస్టివల్ ఇంపార్టెంట్. చాలా ఫెస్టివల్స్, ఎక్కువ ఫెస్టివల్స్ అయితే అసోంలోనేనండి. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ ఇంపార్టెంట్. నమామి బరాక్ ఫెస్టివల్, అంబుబాచి మేళ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎక్కువసార్లు రిపీటెడ్గా అడుగుతారనమాట. అంబుబాచి మేళ గురించి, కామాఖ్య టెంపుల్ గురించి, దేహింగ్ పట్కాయి, జాన్ బీలు, బైకో, రొంగలి బిహు, కటి బిహు ఇవన్నీ ఓకేనా. నెక్స్ట్ గుజరాత్ అండి. గుజరాత్లోని ఫెస్టివల్ గురించి తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అండి. ఉత్తరాయణ ఫెస్టివల్ అంటారు దీన్నే, ఓకేనా. తర్వాత రాన్ ఉత్సవ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. రన్ ఉత్సవ్ అనేది ఇది గుజరాత్లో చేస్తారు. ఈ రెండు ఫెస్టివల్స్ ఇంపార్టెంట్. ఈ రెండు ఎక్కడ చేస్తారంటే గుజరాత్లోనే చేస్తారనమాట. నెక్స్ట్ బీహార్ అండి. బీహార్లోని బిహులా ఫెస్టివల్ అండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఛత్ పూజ, వెరీ 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 ఇంపార్టెంట్. ఛత్ పూజ ఎక్కడ చేస్తారంటే బీహార్ అండి. ఇది సూర్యుడికి మొక్కుతారనమాట ఈ పూజలో, ఈ పండగలోనే. ఎవరిని పూజిస్తారు, ఏ దేవుని పూజిస్తారు అంటే ఛత్ పూజలోనే సూర్యుడు అండి. ఉదయించే సూర్యుడిని అలాగే అస్తమించే సూర్యుడిని ఈ ఛత్ పూజ అనే పండుగలో ప్రజలు అనేవారు పూజిస్తారు, ఓకేనండి. తర్వాత సామా చకేవ అండి, రాయడం మర్చిపోయాను. సామా చకేవ అనే ఒక పండుగ ఉంటుంది బీహార్లోని. అది అన్నా చెల్లెలకి అనుబంధంగా, ఓకేనండి, అనుబంధంగా జరుపుకుంటారనమాట. ప్రతిరూపంగా జరుపుకుంటారు. సామా చకేవ అనే పండుగ ఏ రాష్ట్రంలో జరుపుతారు, దేనికోసం జరుపుతారంటే అది అన్నదమ్ముల అన్నా చెల్లెల పండుగ అండి. సో దాన్ని సామా చకేవ పండుగ అంటారు. సో అది బీహార్లో సెలబ్రేట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బిహులా ఫెస్టివల్, అలాగే ఛత్ పూజ వెరీ ఇంపార్టెంట్ అండి. ఛత్ పూజ అనేసరికి బీహార్ రాయండి, ఓకేనా. ఏ దేవుని పూజిస్తారు ఇందులో అంటే సూర్యుడు, ఓకేనా. నెక్స్ట్ జార్ఖండ్, హాల్ పుణ్య. నెక్స్ట్ హోలీ అండి. తర్వాత రోహిణి, తర్వాత సోయింగ్ సీడ్స్ అండి. ఈ రోహిణి ఫెస్టివల్ సోయింగ్ సీడ్స్ గురించి చేస్తారు ఆ పండుగ. తర్వాత తుసు అండి, తుసు వింటర్ పౌస్ మంత్లో చేస్తారనమాట, లాస్ట్ డేలో చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ లావెండర్ ఫెస్టివల్ అండి, లావెండర్ ఫెస్టివల్. తర్వాత సర్హూల్ అండి, న్యూ ఇయర్ అండి. జార్ఖండ్ యొక్క న్యూ ఇయర్ పండగ ఏది అన్నాడు అనుకోండి, సర్హూల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజస్థాన్లోని పండుగల గురించి అయితే తెలుసుకుందాం. అది అంటే రాజస్థాన్, ఓకేనా. గంగౌర్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు రిపీటెడ్గా అడిగే బిట్ అనమాట. గంగౌర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు అంటే గంగౌర్ అనేది రాజస్థాన్లో జరుపుతారు. ఏ దేవుళ్ళకు జరుపుతారంటే శివ పార్వతి అండి. శివుడు పార్వతికి సంబంధించిన పండుగ అనమాట గంగౌర్ అనేది. ఈ గంగౌర్ ఫెస్టివల్ అనేది శివ పార్వతులకు సంబంధించిన పండుగ అనమాట, ఓకేనా. నెక్స్ట్ తీజ్ అండి, తీజ్ ఫెస్టివల్. నెక్స్ట్ బండి అండి, ఓకేనా. తర్వాత ఒంటెల పండుగ అండి, అందరికీ తెలిసిందే. రాజస్థాన్ అంటే ఎడారి, ఎడారిలో ఒంటెలు ఎక్కువగా ఉంటాయి. సో ఒంటెలకంటూ ఒక పండుగ అంటూ చేస్తారనమాట రాజస్థాన్లోని. సో ఒంటెల పండుగ ఎక్కడ జరుపుతారు అంటే రాజస్థాన్లో జరుపుతారనమాట. తర్వాత మరూ మహోత్సవ్ అండి, మరూ మహోత్సవ్ జైసల్మేర్ డెజర్ట్ ఫెస్టివల్ అనమాట. దీన్ని అంటారు, ఏమంటారు, జైసల్మేర్ డెజర్ట్ ఫెస్టివల్ అంటారు. ఈ మరూ మహోత్సవ్నే జైసల్మేర్ డెజర్ట్ ఫెస్టివల్ అంటారు. తర్వాత పుష్కర మేళ అండి, క్యాటిల్ ఫెయిర్ అనమాట. ఇది ఆసియాలోనే అతిపెద్ద క్యాటిల్ ఫెయిర్, గుర్తుపెట్టుకుని. పుష్కర్ మేళా అనేది రాజస్థాన్లో చేస్తారు. ఇది క్యాటిల్ ఫెయిర్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎలిఫెంట్ అండి, ఎలిఫెంట్ ఫెస్టివల్ నెక్స్ట్. ఇది కూడా మన రాజస్థాన్లో చేస్తారనమాట. సో గంగౌర్ అనేది మెయిన్గా అయితే రాజస్థాన్లో చేస్తారు. తర్వాత మధ్యప్రదేశ్లో కూడా చేస్తారు, గుజరాత్లో కూడా చేస్తారు, పశ్చిమ బెంగాల్లో కూడా చేస్తారు. బట్ మెయిన్ ఆప్షన్స్లో అయితే మాత్రం రాజస్థానే. ఏంటి గంగౌర్ ఫెస్టివల్ అనేది ఈ 4 రాష్ట్రాల్లో చేస్తారు. బట్ ఎక్కువగా అయితే రాజస్థాన్లో చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గంగౌర్ అనేది చాలా రిపీటెడ్గా వచ్చే బిట్ అనమాట, అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్, ఓకేనా, నోట్ చేసుకోండి. తర్వాత ఛత్తీస్గఢ్లోని పండుగల గురించి అయితే మనం తెలుసుకుందాం ఈరోజు. సో మాఘ పూర్ణిమ అండి, మాఘ పూర్ణిమ ఒకటి. తర్వాత బస్తర్ దసరా వెరీ ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్లోని బస్తర్ దసరా అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత హరేలీ పండుగ అండి. తర్వాత మాడై, ఓకేనా, మాడై పండుగ. తర్వాత పోలా ఫెస్టివల్, ఓకేనా. ఈ 5 ఫెస్టివల్స్ ఛత్తీస్గఢ్లో జరుపుతారనమాట. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్లో నాబన్నా అనే పండుగ చేస్తారు. తర్వాత నావన్న అనే పండుగ, తర్వాత గజన్ అనే పండుగ, తర్వాత పౌస్ మేళ జరుపుతారు. నెక్స్ట్ గంగాసాగర్ మేళ అండి. గంగాసాగర్ మేళ ఎక్కడ చేస్తారంటే పశ్చిమ బెంగాల్, ఓకేనా. తర్వాత చరక్ పూజ అండి, వెరీ ఇంపార్టెంట్. చరక్ పూజ అనేది పశ్చిమ బెంగాల్లో చేస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత కెందులి ఫెయిర్ అనమాట. సో
ఇంతవరకు అయితే మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే పంజాబ్, గోవా మిగిలిన రాష్ట్రాల్లోని ఫెస్టివల్స్ గురించి అయితే తెలుసుకుందామండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో అందుకే ఇక్కడితో ఆపుతున్నాను. ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎస్ఎస్సికి, ఆర్ఆర్బీకి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.